హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? మనిషి అనేవాడు మరణించిన తర్వాత శరీరానికి, ఆత్మకి ఏమవుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఇది ఒక సైంటిఫికల్ గాని, స్పిరిచువల్ గా గాని, రిలీజియస్ గా గాని చాలా చాలా కోణాల్లో అయితే చూడడం జరుగుతుంది. ఫస్ట్ వన్, సైంటిఫికల్ గా వెళ్తే మరణం తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు గుండె అయితే ఆగిపోతుంది. రక్త ప్రసరణ మనకి టోటల్ అయితే స్టాప్ అయిపోతుంది. 3 to 4 అవర్స్ లో మన యొక్క శరీరం మృదత్వం పోయి నెమ్మదిగా గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. 24 గంటల్లో శరీరంలో ఉన్న కణజాలాలు మొత్తం క్షీణించడం అయితే స్టార్ట్ అయిపోతుంది. అలాగే 2-3 రోజుల్లో బాక్టీరియాలు అన్ని కూడా శరీరాన్ని పాడు చేస్తూ ఒక బ్యాడ్ స్మెల్ అయితే విడుదల చేస్తాయి. నెమ్మదిగా 10-15 రోజుల్లో శరీరం మొత్తం కుళ్ళిపోతుంది. ఇది సహజ మరణమైన, హత్య అయినా, ప్రమాదమైన శరీరానికి జరిగే ఒక ప్రక్రియ ఏంటంటే ఇదే. అదే మనం ఒక రిలీజియస్ గా చూస్తే, మతపరంగా చూస్తే, హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి ప్రయాణం చేస్తుంది. మత ప్రమాణాల ప్రకారం 13 రోజుల్లో ఆత్మ యమలోకానికి వెళ్తుందని చెప్తూ ఉంటారు. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం పాప పుణ్యాలపై ఆధారపడి మరొక జీవితం లభిస్తుందని నమ్మకం. అదే ఒక ముస్లిం మతం ప్రకారంగా చూస్తే మృతదేహాన్ని శాశ్వతంగా భూమిలో పాతి పెడతారు. జడ్జిమెంట్ డే వచ్చే వరకు ఆత్మ బర్జకులో ఉంటుందని చెబుతూ ఉంటారు. దైవ న్యాయాన్ని అనుసరించి స్వర్గం లేదా నరకాన్ని వెళ్తుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అదే ఒక క్రిస్టియన్ మతం ప్రకారంగా చూస్తే మరణం తర్వాత ఆత్మ పరలోక అంటే హెవెన్ లేదా నరకం హెల్లోకి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు. మంచి పని చేసేవారు దేవుని రాజ్యంలో ఉంటారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అలాగే ఒక స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మిక విశ్లేషణ ప్రకారం చూస్తే కొన్ని వ్యక్తులు అగ్నిసాక్షిగా తాము చనిపోయిన తర్వాత తమ కుటుంబ సభ్యులను చూడగలిగామని చెబుతూ ఉంటారు. ఎన్డీఏ అనుభవించిన తర్వాత ఒక తెల్లటి కాంతిని చూడగలిగామంటారు. కానీ కొన్ని చీకటి శక్తుల ఉనికి కూడా ఉంటుందన్న నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. పునర్జన్మ ఆత్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే చాలా మంది చిన్నపిల్లలు తను మునుపటి జన్మను గుర్తుపట్టిన ఘటనలు నమోదయ్యాయని చెబుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు డిఎన్ఏ మార్పుల ద్వారా పునర్జన్మకు సమాధానం కనుగొనాలని స్టిల్ ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ థాట్స్ ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత శరీరం శాస్త్రీయంగా కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ విషయం కోసమే మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. ఆత్మ విషయమై ఇంకా స్పష్టత అయితే ఇప్పటికీ స్టిల్ రాలేదు. మతపరమైన విశ్వాసాలు ఈ విషయాన్ని నేరుగా చూస్తూ ఉంటాయి. మీ అభిప్రాయం ఏంటి? మరణం తర్వాత అసలు ఏం జరుగుతుందని నమ్మకం మీకుందా? మీకన్నా అభిప్రాయం ఏదైనా ఉంది అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.